శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతయే నమః. భూమౌ స్కలితపాదానం భూమిరేవావలంబనం త్వయి తాతాపదాదానం త్వమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 88వ శ్లోకం చదువుకుందామండి. ఇది కూడా అమ్మవారి పాదాల గురించే అన్నమాట. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీత సద్భిః కఠిన కమటీ కర్పతులాం కథం వా పాణిభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశతి దయమానేన మనసా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవి కీర్తికి ఉనికి పట్టు, ఆపదలకు కాని చోట్లు అంటే విపత్తును తొలగించినవి, ఏ ఒత్తిడికి అనుకాని మెత్తనివి అన్నమాట. నీ మీగాళ్లను పాదాల పైభాగాలను మీగాళ్ళు అంటారనమాట. సంతులైన పసినాది వాగ్దేవతలు కఠినమైన తాబేటి వీపుడిపోతే ఎలా పోల్చగలిగారమ్మా? అవి త్రిపురాంతకుడైన శివుడి వివాహ సమయంలో దయగలిగిన మనస్సుతో మృదువుగా తన చేతులతో పట్టుకుని సన్నికళ్ళపై ఉంచిన సుకుమారమైన మిగాళ్ళు కదా తల్లి అని చెప్తున్నారు అనమాట. ఇందులో ఏంటంటే లలితా సహస్రనామాలతో ఉన్న నామం కూర్మ పృష్టి జైష్ణు ప్రపదాన్విత. ఈ మీగాళ్ళ పాదాలకు పైభాగము కీర్తికి నివాసం అన్నమాట. అంటే విపత్తులని అవన్నీ నాశనం చేసేస్తుంది. తాబేలు వీపుడిప్పతో పోల్చారనమాట. ప్రపద అంటే తాబేలు వీపుడిప్పతో పోల్చారనమాట. కఠిన కమటి కర్పతులాం వసన్యాది వాగ్దేవతలు అలా ఎలా పోల్చారమ్మా తాబేలు టిప్పతోటి అని అడుగుతున్నారనమాట. ఆ వివాహ సమయంలో అసలు శివుడు ఆ సన్నికల మీద ఆ లేత పాదాన్ని ఎలా పెట్టగలిగాడు? ఓ దేవి భగవతి, అన్ని వైభవాలకు ఉనికి పట్టే ఆపదను తొలగించే నీ పాదాగ్రాలను సత్కవులు అతి కఠినమైన తాబేటి చిప్పతో ఎలా పోల్చారు, ఎలా పోల్చాలనుకున్నారు? త్రిపురాత్మకుడైన పరమశివుడు వివాహ సమయంలో కనికరం గల మానసుడై ఎంత సున్నితంగా ఆ పాదాలను సన్నికలపై పెట్టాడో కదమ్మా అంటున్నారు అనమాట. అంటే అమ్మవారి పాదాలు అలాగే ఏంటంటే పైనంతా కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయండి. మీరు భావించండి, ఆ అమ్మవారి పాదం ఇలా ఉండి పైన ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. అప్పుడు మీకు తాబేలను గుర్తు తెచ్చుకుంటే ఆ ఉబ్బెత్తు గుర్తొస్తుంది అనమాట. అలాంటి లేత తమలపాకుల్లాగా ఉన్నాయి అమ్మవారి పాదాలు. అలాంటి లేత పాదాలని సన్నికళ్ళపై పెట్టి మట్టిని తొడుగుతాడనమాట శివుడు. అట్లా ఎట్లా తొడగలిగాడమ్మా అని చెప్తున్నారనమాట. మీరు తప్పకుండా ఈ శ్లోకాన్ని బాగా ధ్యానం చేసుకోండి. అసలు చేస్తూనే ఉండండి. అసలు ఎంత బాగుంటుందంటే అమ్మవారు మనకి కళ్ళకి ఆ పాదాలు కనబడుతూనే ఉంటాయన్నమాట. తప్పకుండా ధ్యానం చేయండి.